నమస్తే రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి నేడుగా తెలుసుకుందాం. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. గురుగారు నమస్తే. ఓం నమ శివాయ. ఎప్పట్లానే ఒక మోటివేషనల్ స్టోరీ. దానికి ముందు శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఈ శ్రావణ మాసం ఈశ్వరుడికి ఇష్టమైన వాటిల్లో శ్రావణ మాసం ఒకటి, కార్తీకం, శ్రావణం. ఎందుకంటే ఈ మాసంలోనే అన్ని ఈశ్వరుడికి సతీదేవిని పొందడం కానీ, లేకపోతే ఈ మాసంలోనే ఈ బిల్వపత్రాలు పుట్టడం కానీ, ఈ మాసంలోనే లక్ష్మీదేవి ఆరంభించడం కానీ, ఈ మాసంలోనే సముద్రాన్ని చిలకడం. శివుడికి ప్రీతికరమైన మాసం అని కిందటి ఏడాది మీరు చెప్తేనే నాకు తెలిసింది. ఎందుకంటే శ్రావణ మాసం అనగానే మనం వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం ఇవే అనుకుంటాం. శుక్రవారాల నాడు చేస్తాము. లక్ష్మికి కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఈశ్వరుడే. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతి, గ్రహాలకి కూడా అధిపతి. మనకి అంటే తిరుచిరాపల్లి, తమిళనాడులో తిరుచిరాపల్లిలో ఐశ్వర్యేశ్వరన్ అనే ఒక విగ్రహం ఉంటుంది. ఎక్కడా ఉండదు. ఈశ్వరుడు 4 చేతులతో ఉంటాడు. ఒక చేత్తో కుబేరుడికి ఐశ్వర్యాన్ని ఇస్తూ, ఇంకో చేత్తో లక్ష్మికి సంపదని కలిగిస్తూ ఉంటుంది ఆ ఫోటో. అంటే బ్రాంచ్లు మాత్రమే సంపదకి ఈ రెండు, లక్ష్మీదేవి అండ్ కుబేరుడు. ప్రింటింగ్ ప్రెస్ మాత్రం ఈశ్వరుడే. సో అక్కడి నుంచే మెయిన్ రావాలి. ఆయన అధిపతి ఐశ్వర్యానికి. సో కాబట్టి అన్నీ ఈశ్వరుడికి ఇష్టమైన మాసం. అందుకనే ఉత్తర భారతదేశం మొత్తం మనకంటే 15 రోజుల ముందు నుంచే హరనామ స్మరణతో మొత్తం శివాలయాలన్నీ కిక్కిరిస్తుంటాయి శ్రావణ మాసం అంతా కూడా. సో అలాగే మనం కార్తీకం కూడా బాగానే చేస్తాం. కార్తీకం ఈ రెండు ఈశ్వరుడికి ఇష్టమైన. ఈ మాసాల్లో రుద్రాక్ష ధారణ ఒక అవకాశం, పూర్వజన్మ సుకృతం. సరే, ఒక చిన్న కథలోకి వెళదాం. దట్టమైన అరణ్యం, కీకరారణ్యం అంటాం. ఆ అరణ్యంలో ఒక చిన్న చెరువు, అంటే ఒక పాండ్ అనమాట, చిన్నగా ఉంటుంది. ఆ చిన్న చెరువులోని పైన 2 కోతులు ఉన్నాయి చెట్టు మీద. 2 కోతులు ఉంటే ఒకరోజు ఆకాశం మెరుస్తోంది. అందులోంచి ఒక శబ్దం వచ్చింది, ఆకాశవాణి. ఈరోజు రాత్రి ఈ చెరువులో ఎవరైతే అర్ధరాత్రి 2:30 గంటలకి ఎవరైతే అందులో ములుగుతారో వాళ్ళు, ఆడవాళ్ళు ములిగితే మహారాణులు అవుతారు, రాణులు అవుతారు. మగవాళ్ళు ములిగితే రాజులు అవుతారు. సో కేవలం ఆ సమయంలో మాత్రమే అవకాశం ఉంది అని చెప్పి అక్కడితో ఆ శబ్దం ఆగిపోతుంది. ఆగిపోగానే రాత్రి 2:30 అయిన తర్వాత ఈ 2 కోట్లలో, ఈ జంటలో ఆడకోతి ఆ నీటిలో దూకుతుంది. దూకి బయటకు వచ్చేసరికి చక్కని కిరీటం అది పెట్టుకొని, మంచి పట్టు వస్త్రాలు, ఖరీదైన వస్త్రాలు, ఒంటి నిండా నగలతో, ఒక టీవీ, ఒక తర్పంతో మహారాణిలాగా అలా గాల్లో అలా తేలి అలా నడిచి వస్తూ ఉంటుంది. మనాడు ఒంటరిగా ఉన్నాడు కోతి. ఏమైంది నా భార్య, ఎక్కడుంది అని పిచ్చెక్కి మొత్తం అంతా చూసుకొని అటు ఇటు వెతుక్కుంటూ అలా అలా చూస్తే రాణి ఎదురవుతుంది. అమ్మ, ఎక్కడైనా నా భార్య కనిపించిందా అని అడుగుతాడు. అడిగితే ఎవరు, పిచ్చోడా, నేనే దూకాను, రాణినయ్యాను. మరి నువ్వు కూడా విన్నావు కదా ఆకాశవాణిని, నువ్వు దూకితే సరిపోయేది కదా, నువ్వు రాజు అయితే ఇద్దరు రాజు రాణిగా ఎంత చక్కగా ఉండేవాళ్ళం, నువ్వెందుకు దూకలేదు, నువ్వు విన్నావు కదా అంటే, విన్నాను, ఇవన్నీ ఎవడు పట్టించుకుంటాడు, అలా అవ్వాలని రూలేముంది, ఇలాంటివి చాలా గాలి మాటలు వస్తుంటాయి, అన్నీ పట్టించుకోవసరం లేదు. అప్పుడు రాణి అంటుంది, ఆడకోతి, ఇప్పుడు నేను దూకి రాణినయ్యాను, ఇప్పుడు నువ్వు కూడా దూకితే నీకు పోయేదేముంది, అది అందులో ఫలితం ఉంటే నీకు వస్తుంది, లేకపోతే మళ్ళీ నీ కోతి జన్మ, కోతి రూపం మామూలేగా. ఇది ఎక్కడికి, దీనికేమో మార్పులు రావు. సో ఒకసారి దూకితే కదా తెలిసేది, ఫలితం వస్తుంది. అంటే ప్రయత్నం చేయకుండా ఫలితాలు రావాలనుకునే చాలామందికి ఇలాంటి కథలు ఒక చిన్న ఇన్స్పిరేషన్ అనమాట. ఏమీ చేయకుండా అయిపోతుంది. ఓవర్ నైట్ ఏదీ రాదు. నీ ప్రయత్నం ఎంతోకుండా, పెద్దవాళ్ళు ఏం చెప్పేవారంటే 10 రాళ్ళు ఒక రాయి తగిలే అవకాశం ఉంటుంది. ప్రయత్నమే చేయకుండా మేము చదివేసాము, ఉద్యోగం వస్తే చేస్తాం, లేకపోతే లేదు, ఇది కరెక్ట్ కాదు. అంటే ఇలాంటి సామెతలు, గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు, మన వంతు ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నానికి పెద్దల ఆశీర్వచనము, ఈశ్వర అనుగ్రహము. పోరాటం చేస్తే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అంటాడు మార్క్స్. సో చెయ్యాలి కదా, ఏదో ఒకటి చేస్తేనే కదా. అందుకనే అదేదో సినిమా ఉంటుంది, తాగితేనే కదా కాఫీ బాగుందో లేదో తెలిసేది. కాబట్టి ప్రయత్నం చేయండి, ఫలితాలు వస్తాయి. రాకపోతే కేవలం మీ శ్రమే పోతుంది. అలాంటి గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. సుధాకర్ గారు హైదరాబాద్ నుంచి. సుధాకర్ గారు నమస్తే. నమస్తే మేడం, మాట్లాడండి గురువు గారు. సుధాకర్ గారు నమస్కారం సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? ఓం నమ శివాయ సార్, బాగున్నాం సార్. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రావణ మాస శుభాకాంక్షలు. మీకు కూడా సార్. థ్యాంక్ యూ. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మా పాప గురించి అడగాలనుకుంటున్నాను. ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా పాప పేరు శ్రీ సహస్ర అండి. చాలా బాగుందండి, శ్రీ సహస్ర.
సహస్రార చక్రం ఇక్కడ ఉంటుంది. 23 ఈశ్వరుడు దానికి అధిపతి. శ్రీ సహస్రార చక్రం, ఈశ్వరుడు దానికి అధిపతి. బాగుందండి, ప్రారంభం కాల్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 23 నవంబర్ 2009 సార్. ఎంతమంది పిల్లలండి మీకు? ఒక పాప అండి. సోమవారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసు సార్, శ్రవణ నక్షత్రం. మ్మ్. పాప గురించి ఎడ్యుకేషన్ లైఫ్ ఎట్లా ఉంటుందని అడుగుదామని సార్. అన్నీ చెప్పారు. ఆ రోజు శ్రావణ పౌర్ణమి అండి. సార్ శ్రావణ పౌర్ణమి, శ్రావణ మాసము, శ్రవణ నక్షత్రము, అవును సార్. సోమవారము, మొత్తం ఈశ్వరుడే. ఈ నక్షత్రం మాత్రం వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం. బాగుందండి. అమ్మాయి ఏం చేస్తోంది ఇప్పుడు? ఇంటర్మీడియట్ చదువుతుంది సార్, ఫస్ట్ ఇయర్. ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ఎడ్యుకేషన్? ఎలా ఉంటుందండి? ఇప్పుడే చెప్పుకున్నాం ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతి అని. ఈశ్వరాంశ అయితే అమ్మాయి ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. అమ్మాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. త్రయోదశిముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు, అది సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అన్నీ బాగుంటే ఇదెందుకంటే మనం చేసే ప్రయత్నానికి ఒక దైవికమైన సహకారం. మనం ప్రయత్నం చేస్తే మన సామర్థ్యానికి తగ్గ ఫలితం వస్తుంది. అయినా అన్నీ అందులో రాసుంటే ప్రత్యేకించి మనం అడిగేది ఏమిటి అని ఒక ఆయన అన్నాడంట. భగవంతుడు అన్నాడంట, అన్నీ రాసుంటాయి కరెక్టే, కొన్ని అట్టే పెట్టుకుంటానేమో నువ్వు అడిగితే ఇద్దామని. నువ్వు అడిగితే ఇద్దామని కొన్ని అట్టే పెట్టుకుంటానేమో, ఎందుకు కూర్చున్నావు? సో కాబట్టి ఒక సపోర్ట్ మనం చేస్తున్న పనికి ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఎలాంటి నియమాలు లేవు, 24/7. రెడ్డి గురుగారు కాలర్ ఉన్నారు, తీసుకుందాం. అంతకంటే ముందు చాలా మంది మనస్తత్వం అంటే ప్రతి మనిషి ఇంకొక మనిషితో పోలిస్తే డిఫరెంట్గానే ఉంటారు, సర్వసాధారణం అది. కానీ కొంతమంది స్వభావాలు పక్క వాళ్ళని కించపరిచి ఆనందపడడం, లేదా తక్కువ చేసి వాళ్ళని ఎక్కువగా చూపించుకోవడం, ఇట్లా జనరల్గా ఇవి ఎలా ఉంటాయి, ఎవరు ఉంటారంటే అన్ని రకాలుగా కంఫర్ట్గా ఉన్నవాళ్ళు పక్క వాళ్ళు జోలికి వెళ్ళరు. ఏదో నాలో ఏదో బలహీనత ఉంది, నేనే తక్కువగా ఉన్నాను అనుకున్న వాళ్ళు ఎదరవాళ్ళని లోకు కడతారు, ఎదరవాళ్ళలో తప్పులు పట్టడానికి. ఇప్పుడు భార్యాభర్తల్లో ఒకళ్ళు కనుక డౌన్లో ఉంటే ఈ ఈ ఈ వెనకబాటుతనం కనిపించకుండా ఎదరవాళ్ళ మీద దాడి చేస్తారు, వాళ్ళని తప్పు చూపించడానికి. సో ఎదరవాళ్ళు తప్పులు చూపించేవాళ్ళు సమాజంలో చాలామంది ఉంటారు. ఇప్పుడు కోకిలని ఒకడు అడిగాడంట, బా ఎంత అద్భుతంగా పాడతావు, ఏమి కంఠం నీది, ఈ నలుపు లేకుండా ఉంటే నువ్వు ఎంత బాగుండేది అనుభవం. తర్వాత సముద్రం అన్నాడంట, బా ఏమి గాంభీర్యత, ఆ హోరు, ఆ నీ కదలిక ఒక అద్భుతం, అలా నువ్వు కదులుతుంటే ఒక వర్ణనాతీతం. ఇంత గొప్పగా ఉండే నీకు ఇప్పుదనం లేకపోతే, నీ నీళ్లు ఉప్పుగా లేకపోతే ఎంత బాగున్ను. గులాబీతో అన్నాడంట, ఆహా రోజ్ ఈజ్ రోజ్, గులాబీ గులాబీయే. సో అంతకంటే ఇంక పదం ఏం అక్కర్లే. కవి అంటాడు రోజ్ ఈజ్ రోజ్, గులాబీ గులాబీనే. అంతకంటే దాన్ని మనం గులాబీని ఏం గొప్పగా చెప్పగలం, అంతకంటే గొప్పతనం ఏమీ లేదు. ఇంత గొప్పదానివి కదా, నీకు ముళ్ళు లేకపోతే ఎంత బాగున్ను. ఈ మూడు ఒక దగ్గరికి వచ్చి అన్నాయంట, ఓ మానవ, ఇప్పుడు నువ్వులో ఈ విమర్శించే తత్వం లేకపోతే నీ క్యారెక్టర్ ఎంత బాగుంటుందో కదా. సో చాలామంది ఇది గమనిస్తే ఎదరవాళ్ళని తప్పులు పట్టడం కాదు, తప్పులు పడితే మీరు గొప్పగా అవుతారనుకుంటే పొరపాటు. మీ లేఖితనం ఎదరవాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎదరవాళ్ళ మీద ఏలు చూపిస్తే వాళ్ళ దృష్టిలో మీరు ఎలా ఉంటారో ఒక్కసారి ఊహించండి. ఈ మూడు ఎలా అయితే కలిసి అడిగాయో అలాగే ఎదరవాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేసి వాళ్ళ మైండ్లో క్వశ్చన్ చేస్తారు, వాళ్ళ మనసులో మీరు బలహీనపడతారు. ఇది అవసరమా? ఆల్రెడీ గురుగారు చాలా చక్కగా చెప్పారు. కాలర్ వెయిట్ చేస్తున్నారు, శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి అండి? మేము నిజామాబాద్ నుంచి. మాట్లాడండి గురుగారు. శ్రీనివాస్ గారు, నమస్కారం సార్. ఓం నమ శివాయ్. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రావణ మాస శుభాకాంక్షలు. ఓం థ్యాంక్స్ సార్. చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 23 సెప్టెంబర్ 1983. శ్రీనివాస్ గారు ఏం చేస్తున్నారు? మాది పెయింట్ షాప్ బిజినెస్ అండి. శుక్రవారం మీరు పుట్టినట్టు తెలుసా అండి? తెలుసు సార్. టైం చెప్పలేదు సార్ మీకు. 3:45. నేను అడగలేదు కదా శ్రీనివాస్ గారు. శుక్రవారం
అవును సార్, కరెక్ట్. అలాగే అది పాడ్యమి కూడానండి, అవును సార్. పౌర్ణమి తర్వాత రోజు. అవునవును. ఇది మీన రాశి. శ్రీనివాస్ గారు చాలా బాగుందండి. మీ వ్యాపారం బాగా చేయండి, వ్యాపారం మీద దృష్టి పెట్టండి, ఓకే ఇంకా బాగా పెంచడానికి ట్రై చేయండి. ఓకే సార్. అంటే సింథటిక్ పెయింట్స్, వాటర్ కలర్స్ కాకుండా లాకర్ పెయింట్స్, అలా రకరకాలు. లాకర్ పెయింట్ కూడా పెడతారా మీ దగ్గర? లేదండి, పెట్టరా? పెట్టరండి. పెంచండి, అలా పెంచండి, బాగా చేయండి. ఓకే. జాతకం మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఓ మంచి చిన్న కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. ఇందాక మనం అనుకున్నట్టు మన ప్రయత్నానికి ఒక దైవికమైన సహకారం, ఖచ్చితంగా అది బాగుంటుంది. 1 degree more యాటిట్యూడ్ అంటాం. అంటే మనకున్నదానికి ఏదన్నా యాడ్ అయితే ఆ ఫలితం అద్భుతం, ఏదన్నా ఒకటి యాడ్ అయితే. సో ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శనిదోషములకి మంచిది. దశముఖి ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3 లేకపోతే 1, అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం, శుభం. రైట్ గురుగారు. అంటే ఫ్రెండ్స్ ఉండొచ్చు, చాలామందికి ఫ్రెండ్స్ ఉండాలి, మనసులో ఏదైనా బాధ ఉంటే చెప్పుకోవాలి అని చాలామంది చెప్తూ ఉంటారు. సో చాలామంది ఆనందంలోనో బాధలోనో వాళ్ళకి మాత్రమే పరిమితమైన విషయాలన్నీ చెప్పేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే రహస్యాలు పంచుకోవడం ఇది ఎంతవరకు? చాలా ప్రమాదం. చాలామంది వాళ్ళని అదుపు చేసుకోలేరు. ఆనందంలో నేను సంతోషం మొత్తం అన్ని పనిచేసుకుంటారు అందరితో. ఎచ్చు అంటాం చూసారు, దానికో ఇలా చెప్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదం. చాణక్యుడు చాలా బలంగా చెప్తాడు, ఒక 5 సూత్రాలు పాటించకపోతే జీవితం ప్రమాదంలో పడిపోతుంది. షేర్ చేసుకోకూడని 5 సంఘటనలు. ఇంకొక రోజు మాట్లాడదాం, కానీ అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది. సో ఎట్టి పరిస్థితుల్లో మన బలహీనతలు ఎదరవాళ్ళకి తెలియకూడదు, మన బలాలు కూడా తెలియకూడదు. లేకపోతే అది అవకాశంగా తీసుకుంటారు, మన బలహీనతలే వాళ్ళ బలాలుగా చూసుకుంటారు. ఇప్పుడు దోమ, అప్పుడే పుట్టిన దోమ గాల్లో ఎగిరి అలా రౌండ్ కొట్టి వచ్చిందంట. వస్తుంటే తల్లి అడిగింది, నాయనా ఎలా ఉంది, ఫస్ట్ టైం బయటికి వెళ్ళి ఎగురొచ్చావు కదా అంటే, అమ్మాయి ఎంత అద్భుతంగా ఉందో, నేను బయటికి వెళుతుంటే అందరూ చప్పట్లు కొట్టి నన్ను ఆహ్వానించారు, ఎంత బాగుందో ఆ దృశ్యం, చప్పట్లు కొడుతున్నారు నేను బయటకు వస్తుంటే. పిచ్చవాడా పిచ్చదానా, ఏమనుకుంటున్నావు, ఈ చప్పట్లు కాదు, నిన్ను చంపడానికి వాళ్ళు చేసే ప్రయత్నం, నువ్వు వాళ్ళకి దొరకలేదు. ఎంత ఎక్కువ చప్పట్లు ఉంటే అంత ప్రమాదం నీకు, వాళ్ళ ప్రయత్నానికి నువ్వు దొరకలేదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ కోసం నీ వాళ్ళు అనుకుంటే ప్రమాదం. ఇప్పుడు శత్రువు ఎవడు చరిచేతిలో చొరకత్తులు పెట్టుకొని ఎవడో ఉండడు, సూటు బూటు వేసుకో. ఇప్పుడు పాత రోజుల్లో అంటే దొంగ ఆడంటే సినిమాల్లో మనం చూస్తాం, బెల్టు, గళ్ళ లుంగి, ఇక్కడ ఘాటు, ఇక్కడ పురిపిడికాయ, మీసాలు, తర్వాత బొడ్లో కత్తి, చొరకత్తి, ఇవన్నీ. ఇప్పుడు దొంగోడు సూటు బూటు వేసుకొని చక్కగా టై కట్టుకొని చాలా క్లాస్గా ఉంటారు, ఎవరెవరో తెలియదు. ఎక్కడ మనం ఎదర వాళ్ళకి మన చెవి ఇచ్చామంటే మన మాటలు ఎదర చెవిలో చెప్పే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి అవకాశం మీరు ఎవరికి ఇవ్వద్దు. మీ బలహీనతలే ఎదర వాళ్ళకి బలాలు అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లోని ముఖ్యమైన విషయాలు ఏవి షేర్ చేసుకోకండి. ఆల్రైట్ గురువు గారు, కాలర్ వెయిట్ చేస్తున్నారు. గుంటూరు నుంచి కుమారి గారు. నమస్తే అండి కుమారి గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. గురువు గారు. అమ్మా ఓం నమ శివాయ. నమస్కారం అండి. అమ్మా ఓం నమ శివాయ. మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రావణ మాస శుభాకాంక్షలు. నమస్కారం అండి గురూజీ గారు. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2002 2002 2002 జూన్ 5వ తారీఖున 2002 జూన్ 5వ తారీఖున సాయంత్రం అండి. అవునమ్మా, బుధవారం నాడు సాయంత్రం. సాయంత్రం 7:30 బుధవారం నాడు సాయంత్రం. అది ఏకాదశి కృష్ణపక్షము. అమ్మ మీరు లైన్లో ఉన్నారా? ఉండానండి. మరి సమాధానం చెప్పరు. అది బుధవారం నాడు సాయంత్రం. బుధవారమేనండి. మరి మీరు చెప్పకపోతే ఎలాగమ్మా? అది ఏకాదశి కృష్ణపక్షము, బహుళ ఏకాదశి, అమావాస్య ముందు. ఇది వృషభ రాశి. ఎవరిదమ్మా ఇది? అమ్మాయిదా అబ్బాయిదా? అమ్మ మీరు మాట్లాడాలి. అబ్బాయి గురించి అండి. రైట్. ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి.
ద్వాదశముఖి గాని అష్టముఖి గాని, ద్వాదశముఖి 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఈ రెండిట్లో ఏది వీలైతే అది ఒక్కటి శరీరానికి తాకే విధంగా అది వేసి చూడండి. అది వచ్చిన తర్వాత మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. శుభం. ఆల్రెడీ గురుగారు మరొక ప్రశ్న, అంటే ఎవరేమనుకుంటే మనకెందుకులే, మనకు నచ్చిన పని మనం చేసుకెళ్ళిపోతే సరిపోతుంది అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? కరెక్టే, కుదిరినంత వరకు సాగినంత కాలం సాగుద్ది. కానీ ఎవరు చూడట్లేదు అనుకోవడం మాత్రమే పొరపాటు. ఎవరు చూడట్లేదు అనుకోవడమే పొరపాటు. ఒక వ్యక్తి, అంటే ఈ కథలు ఎందుకు చెప్తానంటే రీచ్ అవ్వడం కోసం. ఒక వ్యక్తి పచారీ షాప్కి వెళ్తే నెయ్యి కొన్నాడు. నెయ్యి కొన్న తర్వాత షావుకారు ఒక 100 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. 100 రూపాయలు ఎక్కువ ఇస్తే నెయ్యితో పాటు 100 రూపాయలు తీసుకొచ్చేసాడు. అనుకున్నాడు ఇతను బోల్డ్ మంది దగ్గర డబ్బు కొట్టేస్తాడు, 100 రూపాయలు నాకు ఎక్కువ ఇచ్చాడు షావుకారు, అతనికి ఎందుకులే ఇవ్వాలి, ఎవడు చూస్తాడులే అనుకున్నాడు. 100 రూపాయలు తీసుకొని వచ్చాడు. ఇంటికి వచ్చాడు, ఆ నెయ్యి తీసుకొచ్చి సీసాలో పోస్తున్నాడు. చేయి జారిపోయింది, మొత్తం నెయ్యి ఒలిగిపోయింది. తర్వాత రెండో రోజు అలాగే ఇంకొకసారి ఏం జరిగిందంటే, పిల్లలకు ఐస్ క్రీమ్ తీసుకెళ్దామని ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆగాడు. ఇంకొక సందర్భంలో ఇలాగే ఓ 10 రూపాయలు ఐస్ క్రీమ్ షాప్ వాడు ఎక్కువ ఇచ్చాడు. ఎవరు చూస్తారులే, మన ఇలా జరిగిందంటే అది కాకతాళీయం, ఎవడు చూస్తాడులే, ఇప్పుడు ఎవడన్నా దేవుడు గమనిస్తుంటాడా, ఆ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు, వాడికి ఎందుకు ఇవ్వాలి వెనక్కి అని చెప్పేసి చెవులో పెట్టుకొని ఇంటికి బయలుదేరాడు. ఐస్ క్రీమ్ ఇంటి పిల్లలకి తీసుకొని. ట్రాఫిక్ జామ్ అయింది, ఐస్ క్రీమ్ మొత్తం కరిగిపోయింది. మొత్తం తీసి తన డబ్బులు పోయాయి, వాడు ఇచ్చిన చిల్లర అయిపోయింది, 10 రూపాయలు మాత్రమే మిగిలింది, ఎక్సెస్ ఇచ్చింది మొత్తం. ఎవడన్నా గమనిస్తున్నాడు అనుకుంటా, ఏదోలే మనకి ఎందుకంటే. తర్వాత రెండోసారి భార్యతో కలిపి షాపింగ్కి వెళ్తాడు. అక్కడ ఒక 50 రూపాయల కాగితం ఎక్కువ వస్తుంది. మళ్ళీ ఇదేంటి ఇలా జరిగిందని చెప్పి భార్యకు చెప్తాడు, ఇదంతా ఇలా జరిగింది, మళ్ళీ 50 ఎక్కువ మనకి ఎందుకు వచ్చిందండి, ఇచ్చేయండి, వాడెవడి డబ్బు మనకెందుకు అని చెప్పి వచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేస్తుంది భార్య. వెనక్కి ఇచ్చేస్తే సరే షాపులోంచి బయటకు వస్తారు, వర్షం ప్రారంభం అవుద్ది. హడావుడిగా బండి ఎక్కబోతుంటే స్పీడ్ అయ్యి అమ్మాయి కాలు జారి పడిపోతుంది. జారి పడిపోయిన తర్వాత అమ్మో మళ్ళీ ఇలా జరిగింది ఏంటని చెప్పి అమ్మాయిని లేపుతాడు, భార్యని లేపితే దెబ్బ ఏమీ తగలలేదు, కానీ జారి పడిపోయింది. అంటే ఆలోచన, మన ఆలోచన ఎప్పుడైతే కొంచెం వక్రంగా మారిందో ఫలితాలు కూడా అలాగే. ఎవ్వరూ గమనించలేదనుకుంటే ఆయన పైనుంచి గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు ఏం జరగాలో కృష్ణుడు అదే చెప్తాడు, నేను గమనించట్లేదనే కదా మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, నేనున్నానన్న నమ్మకం మీకుంటే మీరు చేస్తారా అంటాడు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకోవచ్చు ఎవరూ చూడట్లేదని. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకమంతా చీకటి కాదు, పిల్లికి మాత్రమే చీకటి. చూడాల్సిన వాళ్ళు చూస్తారు. ఇక్కడ కూడా అంతే, మీరు అనుకుంటారు ఆ నిమిషం మీరు సక్సెస్ అవుతారు, కానీ ఎక్కడ తగలాలో అక్కడ తగ్గుతుంది తప్పు చేస్తే. అలాంటి గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. నెల్లూరు నుంచి సునీత గారు. సునీత గారు నమస్తే. హలో హలో అమ్మా చెప్పాలి. సార్ ఇప్పుడు టీవీలో వచ్చేది మీరేనా కదా సార్? ఇప్పుడు కూడా వస్తున్నానమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 2001లో 1900 అదే 1900 2001లో 2001లో మెయిన్లో 2001లో డేట్ అమ్మా 19వ తారీఖు నెలమ్మా, నెల 5వ నెల 5వ నెల 2001. ఎవరిదమ్మా ఇది? మా అబ్బాయిది. అమ్మ శనివారం పుట్టినట్టు తెలుసా? శనివారం. ఎంతమంది పిల్లలమ్మా? 3 సార్. నాకు అబ్బాయి ఇప్పుడు ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ పెద్ద అబ్బాయిది. పెద్ద అబ్బాయిది. ఈ అబ్బాయి ద్వాదశి రోజు పుట్టాడు, శనివారం నాడు. ఇది కృత్తికా నక్షత్రము, వృషభ రాశి. ఈ అబ్బాయికి అమ్మ ఇప్పుడు ఏం చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు అబ్బాయి? చదువు అయిపోయి ఉంటుంది. డిగ్రీ అయిపోయి కర్రీస్ పాయింట్ లో పనిచేస్తాడు. ఏం పని చేస్తున్నాడమ్మా? కర్రీస్ పాయింట్ లో పనిచేస్తాడు. కర్రీస్. సరే, డిగ్రీ అయితే చదువు అయిపోయిందా? సరే, ఒక సప్తముఖి రుద్రాక్ష, ఒక చిన్న మామూలు రుద్రాక్ష. ఇది లక్ష్మీ స్వరూపము, శని దోషాలకు కూడా మంచిది. ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, వేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి, ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. శుభం. అది వేసి చూడండి. చాలా మంది ఇట్లా కాల్ కలవని వాళ్ళు, మీతో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు, మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారు, ఎలా? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా క్యాంపులో వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ గురువారం నాడు ఈ సంస్థ ఏదో ఒక బ్రాంచ్కి, సౌత్ ఇండియా మాత్రమే నేను అటెండ్ అవుతాను. ఈ సౌత్ ఇండియాలో ఏదో ఒక బ్రాంచ్కి వెళ్తూ ఉంటాను.
ఈ గురువారం కమింగ్ థర్స్డే మాత్రం బెంగళూరు కార్యాలయంలో, అది ఇన్ఫాంట్రీ రోడ్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం వరకు ఒక 2-2:30 గంటలు మ్యాక్సిమం ఎక్కువ ఉండడం మధ్యాహ్నం నుంచి వచ్చేస్తాను. మీరు అర్థం చేసుకొని అనవసరంగా 2-3 పేర్లు ఇస్తే ఇబ్బంది అవుద్ది. బెంగళూరు చాలా పెద్ద నగరము, సో అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు ఇవ్వకండి. సౌత్ ఇండియాలో అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా మీరు ఎక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, హైదరాబాద్ అయితే నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, రికమెండేషన్ అనేది ఏం తీసుకోను. నన్ను కలవడానికి ఇవేం అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు, ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడిస్తారు. అలాగే రేపు గురువారం నాడు నన్ను అక్కడ కలవాలనుకున్న బెంగళూరులో ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. అర్థం చేసుకొని సహకరించండి. ఆల్రెడీ గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. నిఖిత గారు హైదరాబాద్ నుంచి. నిఖిత గారు నమస్తే. నమస్కారం అండి. మాట్లాడండి గురుగారు. అమ్మా, మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రావణ మాస శుభాకాంక్షలు. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా. గురుగారు, నేను మిమ్మల్ని ఎయిర్పోర్ట్ లో చూసాను. అప్పటి నుంచి మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను. తప్పకుండా కలుస్తాను. అమ్మ డేట్ ఆఫ్ బర్త్. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 23 సెకండ్ మంత్ 2000. హలో 2000 గురుగారు. 2000 గురుగారు. అమ్మ థర్స్డే గురువారం నాడు, అలాగే ఇది ద్వాదశి కృష్ణపక్షము, ఇది కూడా కృత్తికా నక్షత్రము, ఇది మేషరాశి, రైట్, మొదటి పాదము. అమ్మ ఓ మంచి రుద్రాక్ష నవముఖి 9 ముఖాలు, ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. శరీరానికి తాకే విధంగా వేసుకోండి. మీ ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడైతే ఇది అమ్మవారే ఈ రుద్రాక్ష రూపంలో ఒక రక్షణ కవచంలా ఉంటారు. అవకాశం ఉంటే ధరించి చూడండి అమ్మ. ఇది వచ్చిన తర్వాత ఎంత బాగుంటుందో. ఇది రాకముందు, ఇది వేసుకోకముందు ఎలా ఉన్నారో మీకు తెలుసు. ఇది వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్. రుద్రాక్షలు ధరించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు కరుంగలి మాల కూడా చాలా మంది విరివిగా ధరిస్తున్నారు గురువుగారు. అయితే దీంట్లో కొన్ని అపోహలు అనుకోవాలో లేకపోతే భయభ్రాంతులకు గురి చేస్తున్నారో తెలియదు. వీళ్ళు వేసుకోవాలి, వీళ్ళు వేసుకోకూడదు, ఈ సమయంలో వేసుకోవాలి, ఈ సమయంలో వేసుకోకూడదు, ఇట్లా చాలా కన్ఫ్యూజన్ ఉంది, డౌట్స్ ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? అంటే ఈ మధ్య కాదు, చాలా ఇప్పుడు ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి యూట్యూబ్ నాలెడ్జెస్ ఎక్కువైపోయారు. ఈ వాట్సాప్ యూనివర్సిటీలు, ఏమీ తెలియకపోయినా వాళ్ళు ఏదో ఒకటి, అంటే వ్యాపారం చేయొచ్చు, తప్పులేదు, కానీ ఈ సెంటిమెంట్ మీద చేసే వ్యాపారం కొంచెం తెలుసుకొని చేయాలి. ఎందుకంటే చాలామంది వాటి మీద ఒక నమ్మకంతో కలిగి ఉంటారు. ఆచరణయోగ్యము కానిదేది ఆచారము కాదు, ఆచరించగలిగేది మాత్రమే ఆచారం. సో కరుంగలి మాల అనేది పాతాళ శంభుమురుగన్ అని తమిళనాడులో ఒక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి చెందినటువంటిది. ఇది దిష్టి దోషాల కోసము ఈ కరుంగలి అంటే ఇది బ్లాక్ ఎబోని. బ్లాక్ ఎబోని అంటే తెలుగులో చెప్పాలి అంటే నల్ల తుమ్మ. ఇది దిష్టి దేశాలకి వాడి బలంగా, హార్డ్గా, గట్టిగా, వెయిట్గా ఉంటుంది. లైట్గా ఉంటుంది అనుకుంటారు, పొరపాటు. చాలామంది టీవీల్లో అది చెప్తున్నారు, చూస్తున్నాను యూట్యూబ్లో. అది 150 సంవత్సరాలు పెరుగుద్దంట, మధ్యలో ఒక మువ్వ వస్తుందంట, అదొక 50 ఏళ్ళు పెరుగుద్దంట, అది కిందకి పడిపోతుందంట, అది 100 సంవత్సరాల తర్వాత దాంట్లోంచి తీస్తారంట. దీన్ని సెమీ వృక్షం అంటారని ఒకడు. ఇలా ఇవన్నీ అబద్ధాలు, ఏది నిజం కాదు. మీరు గూగుల్ చేస్తే ఇది బ్లాక్ ఎబోని అంతే, అంటే నల్ల తుమ్మ. ఇది పెద్దవాళ్ళని, మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే దీని గురించి చెప్తారు. అందరికీ ఇది లేని చోటు అంటూ ఉండదు, ప్రతి చోట ప్రతి ఊళ్ళో దొరుకుతుంది ఇది. కాకపోతే ఇప్పుడు అంతరించిపోయి ఇప్పుడు ఊళ్ళల్లో ఇది దొరకట్లేదు. సో ఇది సరైనది, వేసుకుంటే బరువుగా ఉన్నది, అది మంచిదే. అందుకని ఈ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈ సంస్థకే ఉంటుంది. భారతదేశం అంతా మీరు ఈ సంస్థ ఎక్కడ ఉంటే అక్కడికి వెళితే అసలైన కరుంగలి మీరు పొందగలుగుతారు. తర్వాత దీంతోపాటు ఏం చేస్తారంటే ఈ సంస్థ ఒక వుడ్ పీసు దేంట్లోంచి అయితే తీశారో ఆ మిగిలిపోయిన పీసు కూడా మీకే ఇస్తారు. అంటే అది పూజలో పెట్టుకుంటే నెగిటివ్ ఫోర్సెస్ ఇంట్లోకి రావు, మీరు వేసుకుంటే నెగిటివ్ ఫోర్సెస్ మీ దగ్గరికి రావు, సక్సెస్ రేట్ పెరుగుతుంది. సో ఇక్కడ ఈ రుద్రాక్ష కూడా కరుంగలిలో కింద వేసుకోండి. కరుంగలి వేసుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేరు వేసుకోకుండా వేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. చెప్పేవాళ్ళకి అవగాహన ఉండదు, వేసుకునే వాళ్ళకి పాపం దాని గురించి తెలియదు. మేరు అనేది ఏమిటంటే
దాన్నే గురుపూస, కొనికి పూస, క్లాస్ లీడరు, హెడ్, ఇలా రకరకాల పేర్లతో అంటాం. లాకెట్టు, ఇలా రకరకాలుగా అంటాం. yes. ఈవెన్ ఒక గ్రూప్ డిస్కషన్లో కూడా పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయనైనా పెట్టమంటారు. మనం జపం చేసే జపమాలకి కూడా మేరు లేకపోతే అది తిప్పడం కుదరదు. సో హెడ్ లేకుండా ధరించడం కరెక్ట్ కాదు. మనం జపం చేసేదానికి కూడా దారం చుడతారు అక్కడ, ఒక క్లాత్ పెట్టి Yes, yes. దీనికి బదులుగా మీరు ఇక్కడ పెద్దది వేసుకోండి అని, yes. అలా వేసుకోవాలి. దీనికి కూడా మేరు లేకుండా వేసుకుంటున్నారు, అది సాంప్రదాయం కాదు. బొడ్డు దాటకుండా వేసుకోవాలి, మేరు ధరించి వేసుకోవాలి. రుద్రాక్షని మేరుగా వేసుకోండి, ఒక దైవికమైన సంపద. రుద్రాక్షని మించిన ఆధ్యాత్మిక సంపద ఈ భూమి మీద ఇంకొకటి లేదు. ఎందుకు అంటే స్వయం ఈశ్వర స్వరూపము రుద్రాక్ష, అన్నిటికీ శంకరుడే. శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటువార్థం. సో మీరు కరుంగళి వేసుకోవాలనుకుంటే దీన్ని మేరుగా వేసుకోండి. మీ జాతకానికి సరిపడే రుద్రాక్ష, లేకపోతే మీకు అవసరమైన రుద్రాక్ష ఈ కరుంగళిలో వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఆల్రెడీ గురుగారు, ఇవాళ కార్యక్రమంలో చాలా విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా ప్రజలకి రీచ్ అయ్యే అంశాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ కార్యక్రమం.